కలియుగ వాస్తవం మరియు భయం. పార్థ, ఈ కలియుగంలో మనిషికి విలువ అతను ధరించే వస్త్రాలను బట్టి, అతని చేతిలో ఉన్న ధనాన్ని బట్టి మాత్రమే నిర్ణయించబడుతుందని నువ్వు గ్రహించాలి. నువ్వు ధర్మం వైపు ఉన్నావా లేదా అన్నది ఈ లోకానికి అనవసరం. నీ జేబులో ఎంత సంపద ఉందన్నదే ఈ సమాజపు ఏకైక కొలమానం. నీ దగ్గర ధనం లేనప్పుడు నీ కన్నవారే నిన్ను భారంగా భావించే రోజులివి. నీ రక్త సంబంధీకులే నిన్ను చూసి ముఖం చాటేసే దుస్థితి ఇది. నువ్వు ఆకలితో అలమటిస్తున్నప్పుడు నీ స్నేహితులే నిన్ను హేళన చేస్తారు. నీ అసక్తతను చూసి సమాజం క్రూరంగా నవ్వుతుంది. ఈ నిజాన్ని చూసి నువ్వు భయపడాలి. ఎందుకంటే ఆ భయమే నిన్ను నిద్రలేపాలి. ఆ భయమే నీలో పోరాట పటిమను రగిల్చాలి. నీ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే నువ్వు యుద్ధం చేయాల్సిందే. ఆ యుద్ధం ఆయుధాలతో కాదు, నీ ఎదుగుదలతో జరగాలి. లోకం నిన్ను చీదరించుకుంటున్నప్పుడు నువ్వు కుంగిపోతే అది నీ బలహీనత అవుతుంది. అదే లోకం నీ ముందు తల వంచేలా పెరగడం నీ ధర్మం అవుతుంది.